హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం కిసాన్ 18వ విడత అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 17వ ఇన్స్టాల్మెంట్ వరకైతే ఈ పీఎం కిసాన్ నుంచి రైతుల ఖాతాలో జమ చేయబడినవి. ఇప్పుడు 18వ విడత ఎప్పుడు పడతాయని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ 18వ విడత అమౌంట్ పడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఏమేం చేయాలి, అసలు ఏ అకౌంట్లో పడుతున్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొంచెం హెల్ప్ అయితే చేయండి. మన ఛానల్ 30,000 సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఈ పీఎం కిసాన్ అమౌంట్ 17వ విడత వరకు అయితే పడ్డాయి. సంవత్సరానికి 6,000 రూపాయలు, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే చేసుకొని అయితే ఉండాలి. చాలామంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలో కూడా తెలియటం లేదు. చాలామంది కూడా ఇప్పటి వరకు ఈకేవైసీని చేసుకుంటలేరు. ఈ ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఏ బ్యాంకులో పడుతున్నాయో తెలియడం అయితే లేదు. మీరు పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి ఈకేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తే మీకు పీఎం కిసాన్ అమౌంట్ పడట్లేదని అర్థం. ఒకవేళ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ అని వస్తే మాత్రం మీకు పీఎం కిసాన్ అమౌంట్ పడుతున్నాయి అని అర్థం. ఒకవేళ మీకు పీఎం కిసాన్ అమౌంట్ పడుతున్నా ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ అయితే ఇస్తాను. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అయితే లింక్ అవుతుందో డైరెక్ట్ ఆటోమేటిక్ ఆ బ్యాంక్ ఖాతాలో ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆ వీడియో చూసి చెక్ చేసి మీరే ఏ బ్యాంక్లో పడినో తెలుసుకొని మీరు బ్యాంకుకు వెళ్ళి అయితే ఈ అమౌంట్ను విత్డ్రా అయితే చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ గనక వెళ్ళినట్లయితే మీరు ఇంకా ఈకేవైసీ చేసుకోలేరని అర్థం. అట్లాంటి వారు ఎవరైనా సరే ఉంటే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీకు అక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే జమ చేయబడతాయి. అయితే 2018 కన్నా ముందు పొలం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే మీకు ఫ్యామిలీ పరంగా రాని, గిఫ్ట్ రాని, మీరు సేల్ చేయని, ఏ విధంగా అయితే మీకు ల్యాండ్ వచ్చిందో 2018 కన్నా ముందున్న వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఎక్కువ మందికి పడడం అయితే జరుగుతుంది. 2018 నుంచి 2023 వరకు ఈ అమౌంట్ అయితే పడడం అయితే లేదు. అయితే 2018 కన్నా ముందు ఎవరైతే ఈ పీఎం కిసాన్ అమౌంట్ వస్తున్నాయో వారు గనక చనిపోతే అదే పొలాన్ని పౌతీలాగా, అంటే గిఫ్ట్ లాగా వారి ఫ్యామిలీ మెంబర్ గనక చేసుకున్నట్లయితే వాళ్లకు కూడా పీఎం కిసాన్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడని వాళ్ళు ఇంకా కూడా టైం అయితే ఉంది. న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ ఎప్పుడు అప్రూవల్ ఇస్తే అప్పుడు మీ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే అక్టోబర్ 5న ఈ 18వ విడత పీఎం కిసాన్ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. ఈ 18వ విడత పీఎం కిసాన్ అమౌంట్ అక్టోబర్ 5న రైతుల ఖాతాలో అయితే జమ చేయబడతాయి. సంవత్సరానికి 6,000, ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.